హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డే 3 ఇన్ తమిళనాడు ట్రిప్. మార్నింగ్ మేము హోటల్ నుండి అగ్నితీర్థం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న బోటింగ్ పాయింట్ లో అలా బోటింగ్ కి వెళ్ళాము. బోటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగ్నితీర్థంలో స్నానం చేసి రామనాథ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. రామేశ్వరంలో రామనాథ స్వామిని 2 రకాలుగా దర్శనం అయితే చేసుకుంటారు. మనం డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళొచ్చు, లేదా అగ్నితీర్థంలో స్నానం చేసి అలా తడి బట్టలతో టెంపుల్ లోపల ఉన్న 22 బావుల్లో స్నానం చేసి అలానే స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు. రామేశ్వరం వచ్చిన వాళ్ళందరూ అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో 22 బావుల దగ్గర కూడా స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తారు. ఫస్ట్ టైం టెంపుల్ కి వెళ్లేవారు నేను చెప్పే ప్రాసెస్ లో వెళ్ళండి. ఈస్ట్ గోపురానికి ఎదురుగుండా కొంత దూరంలో అగ్నితీర్థం ఘాట్ అయితే ఉంటుంది. ఇదే అన్నమాట అగ్నితీర్థం ఘాట్. శ్రీరాముల వారు ఇక్కడ ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించే ముందు ఈ అగ్నితీర్థంలోనే స్నానం చేశారంట. అందుకే భక్తులందరూ దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్తారు. ఈ అగ్నితీర్థం ఘాటు పెద్దగా అలలు కూడా రావండి. ఇదంతా బే ఆఫ్ బెంగాల్ అన్నమాట. మనం ఎంత లోతుకి వెళ్ళినా కూడా, అంటే చాలా దూరం వరకు వెళ్ళినా కూడా నడుముల వరకే వాటర్ అయితే వస్తుంది. ఇక్కడ స్నానం చేసిన తర్వాత చాలా మంది పితృతర్పణాలు కూడా ఈ అగ్నితీర్థం ఘాట్లోనే చాలా వరకు చేస్తూ ఉంటారు. రామేశ్వరం వెళ్ళి చాలా మంది, అలాగే కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఈ అగ్నితీర్థం ఘాట్లో ఉన్న ఇసుకనే బాటిల్లో కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటారు. కాశీ నుండి తీసుకొచ్చిన గంగాజలం కూడా ఈ అగ్నితీర్థం ఘాట్లోనే కలుపుతారు. ఇక్కడ ఉన్న ఇసుక తీసుకెళ్లి మళ్ళీ కాశీలో కలిపి అక్కడ ఉన్న గంగాజలంని మళ్ళీ తీసుకొచ్చి అగ్నితీర్థంలో అంటే రామేశ్వరంలో కలిపిన తర్వాత కాశీ యాత్ర సంపూర్ణం అని అంటారు కదా. అగ్నితీర్థంలో స్నానం అయ్యాక అలా తడి బట్టలతో ఈస్ట్ గోపురం వైపు వెళ్తాం. జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఈ గోపురంకి అయితే రీచ్ అయిపోతాం. ఈస్ట్ గోపురంకి రైట్ సైడ్ వెళ్తే అక్కడ నార్త్ గోపురం వస్తుంది. అక్కడ నుండి 22 బావుల స్నానంకి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఉంటుంది. వేరే ఏ గోపురం సైడ్ నుండి వెళ్ళినా ఎంట్రీ ఉండదు ఈ 22 బావుల దగ్గరికి. ఎటు గోపురం నుంచి వెళ్ళినా సరే దర్శనంకి అయితే వెళ్ళొచ్చు, కానీ 22 బావుల దగ్గరకు మాత్రం ఈ గోపురం నుండే ఎంట్రీ అవ్వాలి. ఈ బావుల దగ్గరికి టికెట్ 25 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ 25 రూపీస్ టికెట్స్ తీసుకుంటే గ్రూప్స్ గా పంపిస్తారు. ఒక్కొక్క బావి దగ్గర ఈ గ్రూప్స్ అందరికి ఒక పర్సన్ అయితే బకెట్ పట్టుకుని ఆ బకెట్ లోంచి వాటర్ ని అందరిపైన చల్లుతారు. అలా కాకుండా మనం సపరేట్ గా బకెట్స్ తో వాటర్ పోయించుకోవాలి అనుకుంటే టెంపుల్ దగ్గర చాలా మంది బకెట్స్ పట్టుకొని ఉంటారండి. వాళ్ళు మన దగ్గరికే వచ్చి అడుగుతారనమాట, ఇలా సపరేట్ గా మీకు కావాలా అని. మనం వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటే సపరేట్ గా మనకి ఒక్కొక్క బకెట్ ని 2 పర్సన్ కి పోస్తారనమాట. మీరు ఎవరన్నా రామేశ్వరం వెళ్తే గనక ఖచ్చితంగా ఇలా సపరేట్ గానే పోయించుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా. ఇక్కడ రామేశ్వరంలో కూడా ఎక్కువ పాపులర్ ఈ 22 బావుల స్నానం అయితే కంపల్సరీ చేయాలి కదా. మనం ఎంత ఖర్చు పెట్టి వెళ్తామో అక్కడికి వచ్చి మనం అంత 25 రూపీస్తో పోయించుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే 5 మెంబర్స్కి కలిపి మాకు 500 అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ వాళ్ళు చాలా డిమాండ్ చేస్తారు, మనమైతే బార్గెనింగ్ కూడా చేయాలి. యాక్చువల్గా రామేశ్వరంలో 24 తీర్థాలు ఏమో ఉంటాయండి. టెంపుల్ లోపల 22 తీర్థాలు ఉంటాయి. టెంపుల్ బయట రామేశ్వరంలో 2 తీర్థాలు ఉంటాయి. ఒకటి లక్ష్మణ తీర్థం, ఒకటి రామతీర్థం అని ఉంటాయి. ఇక్కడ టెంపుల్లో కూడా 21 తీర్థాల్లోనే స్నానం చేస్తారు. 22వ తీర్థంలో మన వాటర్ ని మనకి తాగడానికైతే ఇస్తారండి తీర్థం లాగా. 22 బావుల్లో స్నానం అయిపోయిన తర్వాత పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ మనం డ్రెస్ చేంజింగ్ చేసుకోవాలంటే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళాలి. ఒక్కొక్కసారి
ఒక్కొక్కసారైతే తడి బట్టల మీద టెంపుల్‌లోకి అలౌ చేయరు. మేమైతే మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి, ఆ టైంలో మమ్మల్నయితే ఎవరు ఏమి ఆపలేదు. మేము తడి బట్టలతోనే దర్శనంకైతే వెళ్ళిపోయాము. రామనాథ స్వామి టెంపుల్ మొత్తం 15 ఎకరాల్లో ఉంటదండి. ఈ టెంపుల్ కన్నా పెద్ద టెంపుల్స్ తమిళనాడులో చాలా ఉంటాయి కానీ, వాటిల్లో చాలా ప్లేసెస్ కన్‌స్ట్రక్షన్ చేయకుండా ఎమ్ప్టీగా ఉంటది. ఒక్క రామనాథ స్వామి టెంపుల్‌లోనే టోటల్ 15 ఎకరాల్లో ఎక్కడ చూసినా కన్‌స్ట్రక్షన్ ఉంటది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అన్నమాట. ఈ కార్నర్ లో ఈ టెంపుల్ స్థల పురాణానికి సంబంధించిన విగ్రహాలు చాలా ఉంటాయి. రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత బ్రాహ్మణ హత్య పాప పరిహారం కోసం ప్రతిష్ఠించిన లింగమే ఈ శివలింగం. ఈ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ ఉన్న శివలింగాన్ని రామనాథ స్వామిగా పిలుస్తారు. ఈ శివలింగాన్ని స్వయంగా సీతామాత సముద్రంలో ఉన్న ఇసుక తీసి ఆ ఇసుకతో చేశారు. ఈ టెంపుల్లో మొత్తం 4000కి పైగా పిల్లర్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు. ప్రతి పిల్లర్ కి చిన్న చిన్న మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి. ఈ కార్నర్ లో ఉన్న పిల్లర్ అయితే అన్నిటికన్నా పెద్ద పిల్లర్ అన్నమాట. ఇలా సీలింగ్ లో పైన ఈ టెంపుల్ కి సంబంధించిన స్థల పురాణానికి సంబంధించిన పెయింటింగ్స్ అయితే మనం అయితే చూడొచ్చు. ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తానే ఉంటారు. అలాగే ఈ పెయింటింగ్స్ అనేవి కూడా ఎప్పుడు వేస్తానే ఉంటారు. మేము వెళ్ళిన టైంలో కూడా చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతా ఉంది. మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అలా అయిపోయింది. ఈ తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్ని ఏంటంటే మధ్యాహ్నం 12:30కే అలా క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ 4కి అలా ఓపెన్ చేస్తారనమాట. ఎక్కడ దర్శనంకి లేట్ అయిపోతుందా, ఎక్కడ టెంపుల్ క్లోజ్ చేసేస్తారో, మళ్ళీ దర్శనంకి స్టాప్ చేసేస్తారేమోనని చెప్పి ఫాస్ట్ గా అయితే నడుచుకుంటా వెళ్ళిపోయాము. టెంపుల్ కి నార్త్ ఈస్ట్ కార్నర్ లో నటరాజ స్వామి అయితే మాకు కనిపించారు. ఈ నటరాజ స్వామిని సభాపతి శివగామ సుందరి అని అన్నారు. టెంపుల్లో మేము 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాము. ఈ టికెట్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే టెంపుల్లో స్వామివారి దగ్గర వరకు తీసుకువెళ్తారండి. మమ్మల్ని అయితే కనీసం కదలమని కూడా ఎవ్వరూ చెప్పలేదు. మేము ఒక 15 మినిట్స్ అలా నిలబడే స్వామిని చూస్తానే ఉన్నాము. మా బ్యాక్ సైడ్ ఫ్రీ దర్శనం క్యూ లైన్ అయితే ఉంటుంది. అక్కడ కూడా పెద్దగా క్రౌడ్ లేకపోయినా ఎవ్వరూ కూడా తొయ్యరు, జరగండి అని కూడా అనరు. చాలా సేపు అలా నిలబడి చూసి మనంతట మనం కదిలే వరకు కూడా ఎవరు తొయ్యట్లేదు. కాకపోతే ఏంటంటే ఫ్రంట్ వరకు వెళ్తే దర్శనం బాగా జరుగుతుంది. చాలా బాగా చూసామన్నమాట. మేము 15 మినిట్స్ ఉన్నాం కదా, మేము ఉన్న టైంలోనే కాశీ నుండి గంగాజలం తీసుకొచ్చిన వాళ్ళందరూ ఇక్కడ గుళ్ళో ఇస్తారు కదా, అక్కడ ఉన్న పూజారులు స్వామివారికి అభిషేకం చేయడానికి వాటర్ ని ఒక బిందె నిండా ఫుల్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భాలయం అన్నమాట. ఇక్కడ ఆ బిందె నిండా ఫుల్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ ని స్వామివారి పైన అభిషేకం చేస్తారు. మేము అది కూడా చూసాము. దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారు కూడా ఉంటారు ఇక్కడ. అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న అమ్మవారిని పర్వతవర్ధిని అమ్మవారుగా పిలుస్తారనమాట. శ్రీరాముడు శివలింగం ప్రతిష్ఠించడం కోసం అని చెప్పి హనుమంతుల వారికి శివలింగం తీసుకురమ్మని కైలాసానికి పంపుతారు. ఆంజనేయ స్వామి వచ్చేలోపు లేట్ అవుతుందని చెప్పి సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని చేస్తారు. ఆ శివలింగాన్ని రాముల వారు ప్రతిష్ఠిస్తారనమాట. ప్రతిష్ఠించిన తర్వాత ఆంజనేయ స్వామి కైలాసం నుండి స్ఫటికలింగాన్ని తీసుకువస్తారు. ఆయన ఈ ఇసుకలింగాన్ని చూసి కోపంతో ఈ ఇసుకలింగాన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ఇసుకలింగం కదలదనమాట. అప్పుడు రాముల వారు హనుమంతుల వారికి బుజ్జగించి ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన స్ఫటికలింగాన్ని కూడా ఇక్కడే ఉంచుతారు. ఆయనకి చెప్తారనమాట, నువ్వు తెచ్చిన స్ఫటికలింగానికి ఫస్ట్ పూజలు అనేవి జరుగుతాయి, తర్వాత సీతాదేవి చేసిన ఈ ఇసుకలింగానికి పూజలు జరుగుతాయి అని చెప్తారు. మార్నింగ్ 4కి అలా వెళ్తే ఈ స్ఫటికలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ స్ఫటికలింగ దర్శనానికి సంబంధించిన టికెట్స్ కూడా టెంపుల్ లోపల క్యూ లైన్ లో అదే టైంలో ఇస్తారు. మార్నింగ్ 6 తర్వాత వెళ్తే ఆ టికెట్స్ అనేది స్టాప్ చేసేస్తారు. అలాగే స్ఫటికలింగ దర్శనం కూడా ఉండదు. తర్వాత మనం సీతాదేవి ప్రతిష్ఠించిన ఇసుకలింగాన్ని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. మేము నైట్ రామేశ్వరం రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయేసరికి మేము ఈ స్ఫటికలింగ దర్శనానికి అయితే వెళ్ళలేదు. మీలో ఎవరన్నా రామేశ్వరం వెళ్తే నెక్స్ట్ టైం ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళడానికి
ట్రై చేయండి. ఆ టైంలో అయితే మనం స్ఫటికలింగాన్ని కూడా స్వయంగా కైలాసం నుండి తీసుకొచ్చిన స్ఫటికలింగాన్ని మనం అయితే దర్శనం చేసుకోవచ్చు. మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి తీసుకుని మేము హోటల్కి అయితే వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది మీ ఫోన్లో పాపప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.